లోక్సభ ఎన్నికలకు భద్రతా బలగాలు సిద్ధం. రాష్ట్రానికి 160 కంపెనీల కేంద్ర బలగాలు. లక్షల మంది పోలీసులతో భద్రతా చర్యలు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల మూడంచెల వ్యూహం. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఎంపిక చేసిన ఈసీ. ఎన్నికల సంఘం ఆదేశాలతో వెంటనే బాధ్యతలు స్వీకారం. 3 రోజులు పిడుగుల వాన. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. అదే సమయంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఏపీ, ఒడిశాలో అవినీతి రాజ్యమేలుతుంది. జూన్ 4తో ఆ ప్రభుత్వాలకు నూకలు చెల్లు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు గుర్తొస్తాయి. జార్ఖండ్ లో ఈడీ సోదాలో నోట్ల కట్టలు. 10 ఏళ్లలో 1.25 లక్షల కోట్లు స్వాధీనం. అవినీతి పరులు ఎంతటి వారనే వదిలిపెట్టాం. ఒడిశా, యూపీ ప్రచార సభలు ప్రధాని మోడీ. బీజేపీతోనే మా పోటీ. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేదు. రేవంత్ చెప్పే మాటలన్నీ మేకపోతు గాంభీర్యమే. ఆదాని అంబానీలకు రుణమాఫీ వాస్తవం కాదా? బండి సంజయ్ కాదని నిరూపించే దమ్ము నీకుందా?